హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజలిని మాట్లాడుతున్నాను. చూడండి, ఇక్కడ పల్లెటూరు అయితే ఇలా ఖాళీ ప్లేస్ పెట్టేసుకుంటారండి. అది బాబాయ్ వాళ్ళ ఇల్లు చూస్తున్నారు కదా. ఇదంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంటుంది. కావలసినన్ని కూరగాయ మొక్కలు ఉన్నాయి చూడండి. మీకు ఫస్ట్ ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి, బీరకాయలు కోస్తున్నారు చూడండి. మనకి సిటీలో అయితే అన్నీ కొనాల్సిందే, ఫ్రెష్గా దొరకవు. ఇక్కడ ఎప్పటికప్పుడు కోసుకొని కూర వండేసుకోవటమే ఫ్రెండ్స్. సిటీ కన్నా పల్లెటూరు వాతావరణం చూడండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎన్ని బీరకాయలు తెగినాయో. ఇవి బాబాయ్ వాళ్ళు తినటమే కాదు, వాళ్ళ అమ్మాయికి హైదరాబాద్ కూడా పార్సల్ పంపిస్తారు. అన్నీ దొరుకుతాయి వీళ్ళకి. ఇదిగరా, ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇదిగో, ఇది లెక్క లేదు. నిన్న మొదట్లా అదిగో ఇంకోటి ఉంది. ఈ దొరికేసి అది ఏంది, ఇది ఇదేం లేదు కదా. ఎందుకండి మా బాబాయ్ మనకి ఫ్రెష్ కాయ అసలు దొరకదండి. కాయ వచ్చేసి మనం 20 రూపాయలు పెట్టినా దొరకదు. ఆర్గానిక్ అండి ఇవన్నీ కూడా. చూడండి ఎన్ని దొరికినాయో. ఇదిగోండి, పూజకి కావాల్సిన పూలు కూడా ఇక్కడ దొరుకుతాయి. మందారాలు, బిళ్ళ పూలు, కావాల్సినవన్నీ ఉంటాయండి. ఇదిగోండి చూడండి ఎన్ని బీరకాయలు దొరికినాయో. ఇదిగోండి దొండకాయలు అయితే పండిపోయినాయి.